మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్రం రాజకీయం చేయాలనుకుంటే సహించేది లేదన్నారు. బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణమని, తెలంగాణ ఉన్నంతకాలం గాంధీ కుటుంబం చేసిన త్యాగాన్ని ఇక్కడి ప్రజలు గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారతరత్న మాజీ భారతదేశ ప్రధానమంత్రి కీర్తిశేషులు శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొని వారికి ఘనమైన నివాళులను ఈరోజు అర్పించడం జరిగింది. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక గుర్తింపు, గౌరవము, ఈ దేశము ప్రపంచానికే సాంకేతిక యుగంలో ఒక దిశను చూపించి ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఈ దేశ యువతను సమాయత్తం చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో, ఈ దేశ ఐక్యత కోసం, సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామి అవుతూ దేశ సమగ్రతను కాపాడడానికి మూడో తరం కూడా ప్రాణాలు అర్పించి ఈ దేశ సమగ్రతను కాపాడిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఈనాడు ఈ తరం, ఈ సాంకేతిక విప్లవం, ఈ కంప్యూటర్ యుగం, 21st సెంచరీ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ దేశానికి అందించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. టెలికాం యుగం గాని, కంప్యూటర్ ని గాని, ఈ రోజు మన ఆర్థిక అభివృద్ధికి కారణమైన ఈ సాంకేతిక విప్లవాన్ని ఈ దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు, గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. మహిళల అభివృద్ధి పట్ల, మహిళలకు ఆర్థిక వెసులుబాటుతో పాటు రాజకీయాలలో సముచితమైన స్థానం ఉండాలి, కుటుంబాన్ని చక్కదిద్దే మహిళ స్థానిక సంస్థల్లో కానీ ప్రజాపాలనలో కానీ భాగస్వాములను చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఎన్నో సరళీకృత విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని, ఈ దేశంలో పేదలకు సంక్షేమం అందాలని, ఈ దేశం అభివృద్ధి చెందాలని కలలు కన్న గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ. వారి స్ఫూర్తితో యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వీరమరణం పొందినప్పుడు వారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సాహసోపేతమైన నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ నిజమై తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం ముందు ట్యాంక్ బండ్ మీద ఈరోజు మనం రాజీవ్ గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గాంధీ కుటుంబాన్ని స్మరించుకుంటూ ఆ కుటుంబం, ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం చేసిన సేవలని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. పోక్సో కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బండి భగీరథ్ను బండి సంజయ్ పోలీసులకు అప్పగించలేదని, నడి రోడ్డుపై పోలీసులు కారు ఆపి అరెస్టు చేశారని క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్పై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ ఇష్యూని పట్టుకుని రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు. రాజకీయాలు చేయాలనుకుంటే నన్ను ఓడించాలంటూ సవాల్ విసిరారు. నాడు సొంత బావమర్ది డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు, ఫామ్ హౌస్ లో పోలీసులపై కాల్పులు జరిగినప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని, నిందితులను పోలీసులకు ఎందుకు అప్పగించలేదని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. యువతల పిల్లల్ని చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మేము కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని. ఈ రోజు ఫోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు. వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనర్ ఆఫ్ మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ తీసుకొని, 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకొని, అమ్మాయి హాస్పిటల్స్లో బర్త్ సర్టిఫికెట్ తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదు. ఓన్లీ కేటీఆర్ కోర్టులో తప్పు నాదే ఫామ్ హౌస్ మేము మీటింగ్లు పెట్టుకున్నాను ఒకటి చెప్తాడు.
నాకు సంబంధం లేదని ఇంకోటి చెప్తాడు. అనుమతి లేకుండా కట్టుకుంటే ఏమైందని వాడు అంటాడు. నీతులు చెప్పడానికే ఉన్నాయని మాట్లాడొద్దని చెప్పుర్రి దయచేసి మీరు కూడా కలిసినప్పుడు. నాకు తెలిసి మిమ్మల్ని కలవాడనుకుంటా. ఏదైనా చట్టం ప్రకారం చేయాల్సిందే. చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళని వాడుకుంటారు. కన్జ్యూమ్ చేసిన వాడు దొరికితే కూడా అతని బాధితుడి కింద చూడమని చట్టంలో ఉంది. స్టేషన్ బెయిల్ ఉంది. ఏం చెప్పాలి? డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుకు పంపిస్తున్నావు. కొకేన్ గంజాయి కొట్టి దొరికితే బాధితుడు కాబట్టి అతన్ని అరెస్టు అటు స్టేషన్ బెయిల్ ఇవ్వమని చట్టంలో ఉంది. మీరు చెప్పండి ఏం చేయాలి? కేటీఆర్ అయినా ఆయన బావమరిది అయినా ఎవరైనా అదే కదా నేను అడిగేది. ఆ చట్టంలో ఉన్న వెసులుబాటును వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు బండి భగీరథ్ గురించి అడిగినారు. కేటీఆర్ బావమార్తి ఫామ్ హౌస్ లో డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమార్తిని ఒంగబెట్టి పిల్లలు వల్లగొట్టండి పోలీస్ స్టేషన్ లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమార్తి దీపావళి పండుగ చేసుకుంటుండు. చిచ్చుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు. మా బావమార్తి బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బావమార్తి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికితేనేమో కేసు కాదు. ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు. దాని మీద లేదు. ఇవాళ నేను చెప్తున్నా అధికారికంగా, దుబాయ్ లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు. ఏ బొక్కలు పండుకుండు? ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అసలు ఎంత సిగ్గులేనితనం, బర్తగించిన తనం. ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా? నిన్నదాకా మనం ఆయన బెయిల్ వచ్చింది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు వాళ్ళ పార్టీ కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు. ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రత్యక్షంగా పార్టీ ఉన్నోడు రిటైర్డ్ గా దొరికితే దాని గురించి మాట్లాడాడు. అతను ఆయనకు అమాయకుల్లాగా కనిపిస్తాడు, జాతిరత్నం లాగా కనిపిస్తాడు ఈయనకు. తెలంగాణలో పంట కొనుగోళ్ల సంక్షోభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. 2 నెలలుగా రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నా సీఎం మొద్దు నిద్ర వీడలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు లేక రైతులే డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు కొనడంలో పూర్తిగా విఫలమైందని, కేసీఆర్ హయాంలో చివరి గింజ వరకు కొనుగోలు జరిగేదని గుర్తు చేశారు. ఈ నెల జరిగే కేబినెట్ సమావేశంలోనైనా వెంటనే చర్యలు తీసుకుని రైతుల పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద మరణించిన రైతు కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్టు వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జరిగింది పోలీస్ అరెస్టా లేక లాయర్ల సమక్షంలో జరిగిన సరెండరా అని ఆయన ప్రశ్నించారు. రోడ్డుపై నాకాబందీ నిర్వహించి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేశారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే తానే లాయర్ల ద్వారా కొడుకును పోలీసులకు సరెండర్ చేశానని బండి సంజయ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరు అబద్ధం చెబుతున్నారు? మనం రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మాలా లేక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలా అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. పోక్సో కేసులో 20 సంవత్సరాల శిక్ష పడబోతున్న నేరం రుజువైతే అతన్ని 9 రోజులుగా కాపాడినట్లుగా అనుమానం ఉన్నది కాబట్టి ఆయనే చెప్తున్నాడు. బండి సంజయ్ చెప్తున్నాడు, నాకు బెయిల్ కోసం వస్తుందని అనుకున్నా కానీ బెయిల్ రాలేదు, మా లీగల్ టీం వద్దంటున్నా, ఇంకా మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వద్దంటున్నా, ఇక నేనే సరెండర్ చేస్తున్నా నా కొడుకునని ఆయన్నే అంటున్నాడు. కాబట్టి బండి సంజయ్ గారే ఒప్పుకుంటున్నారు, ఈ నిందితుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కాబట్టి నేను ఆయనను పోలీసుల ముందర నేను సరెండర్ చేసినా అంటున్నాడు. మరి ఆయనకు సరెండర్ చేసినా అంటే ఆయనకు అవగాహన ఉన్నట్టే కదా కొడుకు ఎక్కడున్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, లక్షలాది సాయుధ దళాలకు బాసైన సహాయ మంత్రి ఒక్క నిందితుడిని చట్టం నుంచి దాచిపెడితే అది నేరం కాదా? పక్కా నేరం అంటుంది చట్టం. ఈ చట్టం నేను తీసుకురాలే, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే చట్టం తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళు. ఆ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలోనే సెక్షన్ 238 238 ప్రకారం
100% బండి సంజయ్ గారు నేరస్తులు అవుతారు. మీరు ఆ రోజు చేయని నేరానికి కేటీఆర్ గారి బావమరిది అని చెప్పేసి వాళ్ళు ఏదో పండగ చేసుకుంటుంటే డ్రగ్స్ కేసు పెట్టి 100 మంది ఎక్సైజ్ పోలీసులను వాళ్ళ ఇంటికి పంపించి గందరగోళం చేసి చివరికి కొండను దొబ్బి ఎలకని పట్టిండ్రు. ఏం లేదు ఆడ. ఏమని ఉంటే జరిగేది కదా. ఇక్కడ ఏమి ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. అక్కడ ఒక పైసా ఒక ఏమంటారు, ఒక గ్రామ్ కూడా డ్రగ్ దొరకలేదు. అన్ని అబద్ధాలు. ఏమన్నా నిజంగా ఇక్కడైతే కుల్లా ఆయనే చెప్తున్నాడు నేను దాచిపెట్టిన భంగి ఎత్తున్నాను. దాని మీద మీరు అర్జెంటుగా సెక్షన్లు యాడ్ చేయాలి. బండి సంజయ్ గారికి నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసి ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. గత 15 రోజులుగా పోక్సో కేసు అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి నిందితుణ్ణి కాపాడడానికి పడుతున్న తంటాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని, వారి కుమారుణ్ణి కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. దానితో పాటు మరి ఈ రోజు నిజానికి ఆ అమ్మాయికి అంతో కొంత న్యాయం జరిగిందంటే, మరి ముఖ్యంగా మొదటి నిందితుడు జైలుకు పోయిందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ గలమెత్తడం వల్లనే అన్నది కేవలం రాష్ట్ర సమాజమే కాదు, మొత్తం దేశ సమాజానికి కూడా అర్థమైంది. లేకపోతే ఇప్పటికే బండి సాయి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో దర్జాగా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పవిత్ర క్షేత్రంలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి పుష్కర స్నానాన్ని జగద్గురు కాంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి స్వీకరించారు. అనంతరం నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర వేడుకల్లో మంత్రులు శ్రీధర్ బాబు దంపతులు, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో కాళేశ్వరం ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. ముక్తేశ్వర ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు పుష్కరాల ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇప్పటికే భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తూ పితృదేవతలకు తర్పణాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాక నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. హోమాలు, టెంట్ సిటీ, నవహారతి, తెప్పోత్సవం, పార్కింగ్ సదుపాయాలతో కాళేశ్వరం పుష్కర క్షేత్రం సిద్ధమైంది. శాంతి భద్రతలపై అలసత్వాన్ని సహించేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీస్ అధికారులను ప్రశ్నించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన సమావేశంలో పోలీసుల తీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెడితే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. బాధ్యులైన పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్లెక్సీలపై ఇక నుంచి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ సిద్ధం కావాలన్నారు. మెరిట్ ఆధారంగానే పోస్టింగ్లు ఇస్తామన్నారు రేవంత్. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక వ్యవసాయ అంశాలపై చర్చించారు. రైతులు పండించిన మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్లో చేర్చాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎంఆర్కేవీవై, పీడీఎంసీ, ఎంఐడీహెచ్ పథకాల కింద నిధుల కేటాయింపులు పెంచాలని కోరారు. రబీ సీజన్కు సంబంధించి పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుంచి 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలని వినతి పత్రం అందించారు. అదేవిధంగా పామాయిల్పై దిగుమతి సుంకాన్ని పెంచాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే సమగ్ర సమీక్ష జరిపి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్ల కాలంలో మొదటి విడత కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాబోయే 2-3 విడతల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందించే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సత్తుపల్లి డివిజన్లోని పలు మండలాల నుంచి వచ్చిన రైతులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. రెండో విడత కాదు, మూడో విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి పింకు షర్టు తొడుక్కున్న పేదవాడున్నా పేదవాడే కాబట్టి ఆ పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. ఆ పేదవాడి మనసుని మంచితో గెలుస్తాం. మళ్ళీ ఏ ఎన్నికలు వస్తే ఎలాగైతే ఇప్పటి వరకు ఫలితాలున్నాయో మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించే విధంగా పరిపాలన ఇస్తాం. అంతేకాదు, ఈనాడు ప్రత్యేకంగా ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రజా దర్బార్కి వేలాది మందిగా నా కుటుంబ సభ్యులు వచ్చారు. కేవలం స్థానిక నాయకులు, అదే రకంగా స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి దయానంద్ గారు ఒక చిన్న మెసేజ్ పంపిస్తే ఇట్లా ప్రజా దర్బారు పెట్టమని నేను అడిగాను. రెవెన్యూ మంత్రి గారు వస్తున్నారు, హౌసింగ్ మంత్రి గారు వస్తున్నారు అని చెప్తే వేలాది మందిగా మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు. మీకు ఒక నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద. రెండో విడత కాదు, మూడో విడత ఇస్తాం. ఏపీలో పెట్టుబడుల వేగం, ఉద్యోగాల కల్పనపై అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల కమిటీతో భేటీ అయిన సీఎం ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా వీటిలో ఇప్పటికే 114 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ అయ్యాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు వేగంగా అనుమతులు, భూ కేటాయింపులు పూర్తి చేసి ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు మంత్రులను, అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో తాగునీటి నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, గ్రీన్ బెల్ట్ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని హెచ్చరించారు. గోస్తని నది తీవ్ర కాలుష్యానికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ పరిశ్రమల నుంచి నదుల్లోకి వదులుతున్న రసాయన వ్యర్థాలను డ్రోన్లు, వీడియోల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు హత్య, అవినీతి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరివి హత్య రాజకీయాలని చంద్రబాబును ప్రశ్నించారు. తమ కుటుంబంలో 3 చనిపోయారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. శవ రాజకీయాలు, హత్య రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో నుంచి మద్దతు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మేము ప్రతిపాదించిన మావిగన్కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు
బీపీ పెరుగుతూ ఉంది, నోట్లో నుంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు 7 బిల్డింగుల కోసం, అంటే 5 బిల్డింగులు సెక్రటేరియట్ పేరిట, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఈ 7 బిల్డింగుల పేరిట వెరసి 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1947 కోట్లు, హైకోర్టుకు ఇప్పటిదాకా పిలిచిన వ్యయాన్ని లెక్కేసుకుంటే మరో 1,480 కోట్లు లెక్కేసుకుంటే ఈ 7 బిల్డింగులకు ఇప్పటిదాకా 14,092 కోట్లు. వీరి కాక తన బినామీలకు, ఇలాంటి వారికి అమరావతిలో రోడ్ల పక్కన విలువైన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తారు. సామాన్య రైతులకు వచ్చేసరికి వాళ్లకు చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అసలు ఏమిటి అన్యాయము? మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కు లేదని రైతులు అంటూ ఉంటే, ఇది పరిస్థితి అని రైతులు అంటూ ఉంటే, ఈ 50,000 ఎకరాలు సరిపోవని ఇంకొక 50,000 ఎకరాలకు రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ, వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా. మా కుటుంబంలో 3, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, 3 బలైపోయారు. మేం బాధితులం. మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా జరిగింది. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన ఛాంబర్లో పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు, కేశవరావు ఆశీర్వాదాలతో చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళా చైర్పర్సన్కు ఎమ్మెల్యే శ్రీ గణేష్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్ విషస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా ప్రారంభమైంది. దర్శకుడు బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రానికి హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో క్లాప్ కొట్టి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. పవన్ కళ్యాణ్ హాజరుతో మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి సంచలనం సృష్టించారు. భారత్పై జరిగిన ఘోర పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ హంజాను అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో బుర్హాన్ హంజా మృతదేహం లభ్యమైంది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా హతమారుస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో పుల్వామా దాడికి స్కెచ్ వేసిన హంజా కూడా ఖతమయ్యాడు. ఎబోలాపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్ష జరిపింది. ముందస్తుగా ఎయిర్పోర్టులో స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్స్ అమలుకు ఆదేశించింది. ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్ధతపై పర్యవేక్షణ చేస్తుంది. వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టింది. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించింది.
భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడితో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను బలహీనపరిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 75,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కేవలం 4.3 పాయింట్లు క్షీణించి 23,654 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధాన నష్టాల్లో నిలిచాయి. నిఫ్టీలో బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్ అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫినాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా క్షీణించాయి.